హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఈ వీడియోలో కొబ్బరి పాలతో సేమియా పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. పచ్చి కొబ్బరితో పాలు తీసి ఆ పాలతో సేమియా పాయసం అండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొబ్బరి పాలతో సేమియా పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, ముంతమాడి పప్పు, ద్రాక్ష, ఇలాచీ పొడి, చక్కెర, సేమియాలు, నెయ్యి, బాదం పప్పు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఇది ఒక టెంకాయ అండి. 1/4 కేజీ సేమియాలకు ఒక టెంకాయ పడుతుంది. ఒక 100 గ్రాముల దానికైతే హాఫ్ టెంకాయ, సగం సగం చెప్ప. ఇది బాగా కొబ్బరి కడిగి పెట్టినానండి. ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. ఇదండి ఎండు కొబ్బరితో చేసుకోలేమండి, పచ్చి కొబ్బరితోనే పాలు తీస్తాం కాబట్టి దాంతోనే చేసుకోగలము పాయసము. మిక్సీకి వేసుకొచ్చినానండి. ఇదంతా ఇట్లా వడగొట్టుకోవాలా. కింద జల్లెడ పెట్టి, కొబ్బరి పాలు కదా అందుకని ఇట్లా ఒత్తేసుకోండి. ఇది మళ్ళా వేసుకోవాలండి ఇంకొకసారి మిక్సీకి. దీంట్లో వేసేస్తున్నా. స్టవ్ వేయిస్తున్నానండి. బాణలు పెట్టిన. ముందు మనము పాలండి ఇవి మిక్సీకి వేసుకున్నాం కదా, తీసి పెట్టాలి కొబ్బరి పాలు ఫస్ట్. పచ్చి కొబ్బరి పాలండి. ఇప్పుడు ఇది వేడెక్కింది, నెయ్యి వేస్తాము. ముందు ఒక 2 స్పూన్లు నెయ్యి, ఎందుకంటే ఇవి పప్పులు వేయించుకోవడానికి. జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నానండి. బాదం పప్పు కొంచెం వేగినాక ఇది వేస్తాం. ఇది జీడిపప్పుని, ఇది జీడిపప్పు అండి. బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం ద్రాక్ష అండి. మీరు కావాలంటే పిస్తా, కర్బూజ గింజలు, గుమ్మడికాయ గింజలు కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేసేదండి. ఇది వేగిపోయినాయండి. ఒక కప్పులో తీసుకుందాము. ఈ ప్యాన్లోనే ఒక 2 స్పూన్లు నెయ్యి అండి. సేమియాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అయినాక చూపిస్తాను. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది లైట్గా, చాలండి ఇట్లా. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. మీరు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు,
గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చండి. ఈ పాయసం మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటామండి. పండగలకి ఎవరన్నా వచ్చినప్పుడు అవేమీ లేదు, ఎప్పుడు పుట్టి అప్పుడు చేసుకొని తినడమే. మా అమ్మ అడుగుతుంది, మా భార్య కూడా ఎప్పుడన్నా పెసరబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటాం. తినాలనుకున్నప్పుడు తినేయడమే అంతే. పస్తున్నాడు ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తా అండి. సేమియా ఉడికిందండి. ఇంక చక్కెర వేస్తున్నా. అంటే గ్లాసుకు గ్లాస్ వేసుకోండి, లేదంటే కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇదంతా బాగా తిప్పాలండి. చక్కెర కరిగిపోవడమే కావాలి. అయినాక చూపిస్తా. అయిపోయిందండి. ఇదిగోండి, ఇట్లా తీస్తే నీళ్ళగానే ఉంటుంది, మనం పాలేయలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నా. ఇందాక కొంచెం కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్న ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నా. లాస్ట్న యాలకుల పొడి అండి, 1 స్పూను. కొంచెం ఎక్కువ ఉందని నేను 1 స్పూన్ వేసుకున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ యాలకుల పొడి కలచాలి కదండి, అందుకు. ఇదేం చిక్కగా మరీ రాదండి, కొంచెం నీళ్ళగానే ఉంటుంది, ఎందుకంటే కొబ్బరి పాలు కాబట్టి. అద్భుతంగా ఉంటుంది. అంటే కొంచెము మీరు చక్కెర తక్కువే వేసుకోండి, కొబ్బరి పాలలో తీపి ఉంటుంది. మనం వేసేది స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పచ్చి కొబ్బరి పాలతోనండి సేమియాల పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.